ఎకరాల భూములు పంచి ఈరోజు పేదలకు అందించినటువంటి గొప్ప వీరుడు కామ్రేడ్ ధర్మభిక్షం గారు. ఎందుకంటే 6 అడుగుల ఆజానుబావు, చూడటానికి ఎంతో అందంగా ఉంటాడు. పేరులోనే ధర్మాన్ని పొందుపరిచినటువంటి ఆ మహనీయుడి స్మరించుకొని ఈరోజు చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు నల్లగొండలో ఈ దోపిడీ కులాలకు సంబంధించినటువంటి ఆధిపత్యం నడుస్తున్న క్రమంలోనే ఈయనను ఓడించడానికి బై ఎలక్షన్లు జరిగితే దాదాపు 450 మంది పోటీ చేస్తే పెద్ద డ్రమ్ములు పెడితే అక్కడ ధర్మభిక్షం గారి పేరెత్తుకొని, అంటే అగ్రకుల దోపిడీ కులాలు కూడా ధర్మభిక్షం గారి పేరుతోటి ఒక 15 మందిని పోటీ చేపిస్తే అందులో ధర్మభిక్షం గారు ఎక్కడున్నాడా అని చెప్పేసి వెతికి మరి ఆ బ్యాలెట్ బుక్కుల లాగా రూపంలో ఉన్నటువంటి బ్యాలెట్ అట్ట దాంట్లోనే ఓటు వేసి గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నటువంటి చరిత్ర కామ్రేడ్ ధర్మభిక్షం గారిది. ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి చాదరగట్టు నుంచి మొదలుకుంటే నల్లగొండకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతి పెద్ద నియోజకవర్గం ఏదైతుందంటే అది నల్గొండ జిల్లాలో ఉంటే ఈరోజు మల్కాజిగిరి అని చెప్పుకుంటున్నాం. ఆ రోజు నల్గొండ జిల్లా లక్షలాది ఓట్లతోటి ఘనంగా గెలిపించుకోవడం, ఈ పార్లమెంట్ వ్యవస్థలో కావచ్చు, 3 సార్లు ఎమ్మెల్యే కావచ్చు, ఇటు శాసనసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఒక నిడారంభరమైనటువంటి జీవితాన్ని గడపడమేది కాదు, నోరు లేని మూగజీవాలైనటువంటి కల్లుగీత కార్మికులకి హైదరాబాద్ పట్టణానికి తీసుకొచ్చి ఈ వేషాధరణ చూస్తాం. ఒక మోకు ముస్తాదు, వెనక కాయలు గుజి, ఇటు చూస్తే ఒక అడవి మనిషిలాగా ఉండేటువంటి ఆ కల్లుగీత కార్మికుడికి మొత్తం కూడా ఈ హైదరాబాద్ నగరానికి నిజాం కాలేజీలో పెద్ద ర్యాలీ తీస్తే హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విచిత్ర వేషాధరణ కలిగినటువంటి ఈ జాతి ఎవరు, వీరెవరు అని చెప్పేసి బిల్డింగుల మీదకి వెళ్ళి చూస్తే ఇది ఒక గౌడ సమాజం, కల్లుగీత వృత్తి చేసుకునేటువంటి అడవి జీవులు, వీళ్ళు అడవిలో బతుకుతారు అనేటువంటి మేము అనేక మీటింగ్లలో ధర్మభిక్షం గారితో పాటు మేము తిరిగినటువంటి ఆ అవకాశం దొరికినప్పుడు వారు మాకు చెప్పేది. అందుకే ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఇప్పుడు గీతా కార్మికులు గౌడు కాలర్లు వేసుకొని తిరగొచ్చు, కానీ ఈ చైతన్యం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే అడవి మనుషుల్లాగా ఉన్నటువంటి గీతా కార్మికులు ఈరోజు రాజకీయ చైతన్యం పెరిగింది, సామాజికంగా గౌరవం పొందుతూ ఉన్నారు, మొత్తం అన్ని రంగాల లోపల ముందు పోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇట్లాంటి మహనీయుల చైతన్యమే మనకు ముందు కనపడతా ఉంది. కాబట్టి చరిత్ర, గొప్ప చరిత్ర, ఎంతో వారి జీవితం చూసినప్పుడు కూడా చాలా నిడారంభరంగా మాకు అనేక విషయాల్ని వారు బోధించేవారు. ఎందుకంటే మేము ఉన్నప్పుడు నా పేరు పెట్టి ఐలంక నా ఎలా ఉన్నావు, ఏం కథ, ఏం చేస్తున్నావు అన్న చిన్న వయసు నుంచే వారు నాకు పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మేము కూడా చివరిసారి కామినేని హాస్పిటల్లో మరణించినప్పుడు వారితోటే మేము ఉన్నాం. ముగ్ధుభావం తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా వారితో పాటు వారి జీవితంలో భాగస్వాములై ఇంత మహనీయుడికి ఈరోజు నివాళులు అర్పించుకోవడం అనేది